తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణలో ప్రజా పాలనలో మంత్రి పదవుల కేటాయింపుతో పాటు పార్టీ పదవుల కేటాయింపుపై ఆయన ఏఐసీసీ నేతలతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్న పదవులు మంత్రులుగా కొనసాగుతున్న వారి దగ్గర పదవులతో పాటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఎటువంటి పోర్ట్ఫోలియో ఇవ్వాలనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తుతం విద్య, మున్సిపల్, హోంశాఖ, గనులు, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, వాణిజ్య పన్నులు, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, క్రీడలు, యువజన శాఖలు ఉన్నాయి. ఇవి కాక డిప్యూటీ భట్టి విక్రమార్క సీఎం ఆర్థిక మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక శ్రీధర్ బాబు శాసనసభ వ్యవహారాల మంత్రి, ఐటీ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద రెవెన్యూ, ఐఎన్పిఆర్, హౌసింగ్ తో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమంతో పాటు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సీతక్క దగ్గర పంచాయతీ రాజ్ తో పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు ఉన్నాయి. కుండా సురేఖ వద్ద దేవాదాయ శాఖతో పాటు అటవీ శాఖ కూడా ఉంది. జూపల్లి కృష్ణారావు వద్ద ఎక్సైజ్ శాఖతో పాటు పర్యాటక శాఖ మంత్రి పదవి కూడా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద ఆర్ఎండ్బి శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద ఇరిగేషన్ తో పాటు సివిల్ సప్లై శాఖ ఉంది. ఇలా ఒక్కో మంత్రి దగ్గర 2-3 శాఖలు ఉన్న పరిస్థితి. దీనికి తోడు సీఎం దగ్గర కూడా కీలకమైన శాఖలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోర్ట్ఫోలియోలో ఉన్న మంత్రుల దగ్గర ఒక్కో శాఖను తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎం దగ్గర ఉన్న శాఖలే కొత్తగా నియామకమైన 3 మంత్రులకు కేటాయిస్తారని, అందుకే సీఎం ఢిల్లీలో అటు కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీకి పోయే ముందే కొత్త మంత్రులతో వివేక్ సీఎంతో పాటు ఏఐసీసీ నేతల వద్ద ఓ ప్రపోజల్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తనకు విద్యాశాఖ ఇవ్వాలని అడిగినట్లుగా సమాచారం. దీనికి బదులుగా ఆయన కుటుంబ నేపథ్యంలో వివేక్ కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్ కి ఎస్సీ ఎస్టీ సంక్షేమం శాఖ, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ, మత్స్యశాఖ ఇచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. మొత్తంగా గత ఏడాదిన్నరగా ప్రస్తుతం పనిచేస్తున్న మంత్రుల పనితీరుపై సునీల్ కనుగోలు కూడా ఏఐసీసీకి ఓ రిపోర్ట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆ రిపోర్ట్ ఆధారంగా పోర్ట్ఫోలియోల మార్పుతో పాటు కొత్త వారికి పోర్ట్ఫోలియోల కేటాయింపు ఉంటుందని, ఇవాళ రాత్రికి లేదా రేపు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.